హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. మా నాన్న కూడా బాక్స్ కట్టాను. ఇంకా ఈలోపు ఏంటంటే కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అవ్వగానే రవ్వనైతే ఉడికించాను. రవ్వ వడియాలు సెకండ్ డే పెడదామనేసి రవ్వ వడియాలు కదండి, రవ్వనైతే ఉడికించాను. ఇంకా డాబా మీద కూడా తీసుకెళ్ళి పెట్టేశాను. ఐరన్ కాటు, టీపాయి, మిగతా ఇంకా కావాల్సిన అన్నీ కూడా పైన అయితే సర్దేసి ఇంకా వడియాలు అయితే పెట్టాను. 7:30కే డాబా మీదకి వెళ్ళి వడియాలు పెట్టాను. 6:30కే సూపర్ ఎండ ఉంటుందండి. 7:30కి అయితే ఇంకా అసలు చెప్పలేము, ఎండ సమ్మర్ కదా, ఇంకా ఎండ బాగానే ఉంటుంది. ఒక 1 వీక్ నుండి గాలుములు కానీ ఇటువంటి వర్షాలు కూడా ఏమీ లేవు. ఇంకా మస్తు ఎండగా ఉంటుంది. నిన్న కొంచెం లేట్ అయింది, ఇంకా ఎండకి తట్టుకోలేకపోయాను. ఇంకా ఈరోజు ఎర్లీగా పెడదామనేసి మా నాన్నకి 7:15 కల్లా బాక్స్ అయితే కట్టేసి టీపాయ్ మీద, అంటే బ్యాగ్ ఉంటుంది కదా, లంచ్ బ్యాగ్ అయితే బయట చైర్ ఉంటే ఆ చైర్లో పెట్టేసి ఇంకా షూ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా డాబా మీదకి వెళ్ళి వడియాలు అయితే పెట్టేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడైతే ఒకసారి పిలిచాడు. నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఇంకా కిందకి రమ్మంటే పిలిస్తే వచ్చి ఇంకా తను వెళ్ళిన తర్వాత మళ్ళీ గేట్ లాక్ వేసుకొని డాబా మీదకి అయితే వెళ్ళాను. అప్పటికే మా నాని వెళ్ళే టయానికే ఒక హాఫ్ వడియాలు అయితే పెట్టేశాను. ఇంకొక హాఫే ఉంది. ఇంకా తను వెళ్తున్నాడని పిలిస్తే కిందకి వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇంకా గేట్ లాక్ చేసుకొని మళ్ళీ డాబా మీదకి వెళ్ళి వడియాలు అయితే పెట్టాను. వడియాలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మంచి శారీతో క్లోజ్ చేశాను. అంటే ఎటువంటి డస్ట్ కానీ ఈగలు కానీ దోమలు కానీ ఏమీ వాడకుండా మంచి నీట్గా కవర్ చేసి మళ్ళీ పైన శారీ అనేది గాలి వచ్చినా లేకుండా చుట్టూతో క్లిప్లు అయితే పెట్టేశాను. మంచిగా కవర్ అయితే చేశాను. ఇంకా 8:30కి కిందకు వచ్చాను. వచ్చిన తర్వాత మస్తు దాహం వేసింది. ఫస్ట్ ఏంటంటే పల్పీ ఆరెంజ్ తాగాను. పల్పీ ఆరెంజ్ తాగినా కూడా దాహం తీరలేదు. మళ్ళీ కిందకు వచ్చి నన్నారి సోడా, అంటే నన్నారి షర్బత్ అంటారు కదా, కడపలో అయితే ఫేమస్ అండి. ఇక్కడ అంటే దొరుకుతుందిలే కానీ కడపలో అయితే సూపర్గా చేస్తారండి. ఇంకా మా బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు కంపల్సరీ నన్నారి షర్బత్ జ్యూస్ అయితే తెచ్చుకుంటాను. ఈసారి బ్రహ్మంగారి మఠం అయితే వెళ్ళలేదండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం వెళ్ళకపోవడము, కొంచెం వీలు పడలేదు, అందుకని వెళ్ళలేదు. ఇంకా నేను కింద అయితే లెమన్ జ్యూస్ చేసి డాబా మీదకి అయితే వెళ్ళాను. ఎందుకంటే రాగానే లెమన్ జ్యూస్ చాలా చల్లగా తాగొచ్చు అనేసి లెమన్ జ్యూస్, అందులో సబ్జా గింజలు అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను నేను. ఇంకా సబ్జా గింజలు కూడా ఒకసారి కడిగేసి లెమన్ జ్యూస్లో అయితే ఇంకా మిక్స్ చేసి డాబా మీదకి వెళ్ళి వడియాలు పెట్టేసి వచ్చి ఇంకా షర్బత్ అయితే తాగుతున్నాను. ఇక్కడ ఇవి హైపర్ మార్ట్లో తీసుకున్నాను అండి. జ్యూస్ గ్లాసు బాగా నచ్చాయి, స్టైలిష్గా చాలా బాగున్నాయి. కానీ ఏమైనా కొంచెం వెడల్పాటి గరిటెలు పెట్టి కలుపుతుంటే లోపలికి వెళ్ళవన్నమాట. ఇంకా స్పూన్లు ఏమో నా దగ్గర అంత పొడవుగా ఉన్న స్పూన్లు అయితే ఏం లేవు. ఇంకా ఇందులో అయితే కొంచెం నన్నారి షర్బత్ ఉంది కదా, జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్, ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తే అయితే అసలు సూపర్ టేస్ట్ అండి. ఎంత బాగుంటుంది అసలుకి. నాకు ఫేవరెట్ డ్రింక్ అంటే నన్నారి సోడానే, చాలా బాగా ఇష్టం. తర్వాత స్ప్రైట్ ఇంక ఎప్పుడైనా కంపల్సరీ ఇంట్లో అయితే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు, కొంచెం గ్యాస్ పట్టేసినట్టు అనిపించినప్పుడు కంపల్సరీ స్ప్రైట్ అయితే తాగుతాను. నెక్స్ట్ ఇక్కడ నన్నారి సోడా కలుపుతుంటే ఇంకా అదే స్పూన్ గరిటె తీసుకొని కలుపుతుంటే ఆ గరిటె అందులోకి దిగట్లేదండి. నేను కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ గ్లాసులు తీసుకున్న స్టైలిష్గా బాగున్నాయని తీసుకున్నాను, కానీ ఏమైనా గరిటె పెట్టి తిప్పితే మాత్రం అందులో లోపలికల్లా కిందకి పోవు, ఆ మధ్యలోనే ఇంకా స్టక్ అయిపోతుంది. ఇంకా ఓన్లీ స్పూన్ అయితేనే ఇట్లా కలపడానికి వీలు వస్తుంది. అంటే మిడిల్ పార్ట్ వచ్చేసి సన్నగా వచ్చింది, పైన అప్లోనే మంచి వెడల్పుగా వచ్చింది. ఇంకా బాటం పోయిన కొద్దీ సన్నగా వచ్చేసరికి ఒక స్పూన్ తప్పించి గరిటె, చిన్నపాటి గరిటె కూడా పట్టదనమాట. ఇంకా నన్నారి జ్యూస్ అయితే యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కలిపేసి తాగాను. నేను సగం తాగిన తర్వాత మళ్ళీ మా చిన్ను డాబా మీద ఉన్నాడు. ఇంకా మెట్ల మీద కూర్చుంటున్నాడు అనమాట. ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది కదా, సరే మమ్మీ నేను ఇక్కడ డాబా మెట్ల మీద కూర్చుంటాను అనేసి ఇంకా మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా అక్కడ స్టూల్ కూడా ఉంచేసి వచ్చాను దాని మీద కూర్చోమని. ఇంకా తను కూర్చోలేదు, కిందనే కన్వీనియంట్గా ఉందనేసి ఆ స్టెప్స్ మీదనే కూర్చున్నాడు. నిన్న పెట్టిన వడియాలు అయితే మళ్ళీ ఇంకా బేషన్లో పోసి పైన క్లాత్తో కవర్ చేసి చుట్టూతో క్లిప్పులు పెట్టి ఇంకా ఎండబెట్టాను. ఈ ఒక్కరోజు ఎండితే వడియాలు అయితే మంచిగా రెడీ అయినట్టే. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి అయితే వేయించాలి, టేస్ట్ ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇవే అనమాట నిన్న పెట్టిన వడియాలు, సూపర్గా ఎండినాయి. ఒకసారి మీకు చూపించుదామనేసి ఇంకా పైన క్లాత్తో కవర్ చేసింది కదా, అది ఓపెన్ చేసి చూపించాను మీకు. ఇంకా ఈరోజు పెట్టిన వడియాలేమో మంచిగా శారీతో క్లోజ్ చేసి మంచిగా క్లిప్పులు పెట్టాను. ఇంకా ఏమి వాడినా కూడా ఏ ఇబ్బంది ఉండదన్నమాట. కాకపోతే మా దగ్గర పావురాలు ఏమి లేవులేండి.
కాకులు కానీ అట్లాంటివి కూడా ఏమీ లేవు. ఈగలు, దోమలు. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా డస్ట్ పడుతుంది కదా, పైన ఓపెన్ ఏరియాలో ఉంది కాబట్టి డస్ట్ పడుతుంది అనేసి మంచి నీట్గా కవర్ చేసి చుట్టూతా క్లిప్స్ అయితే పెట్టాను. ఇక్కడ కింద నన్నారి షర్బత్ తాగాను కదా, మళ్ళీ పల్పి ఆరెంజ్ బాటిల్ అయితే తాగుతున్నాను. ఎంత తాగినా కూడా దాహం తీరట్లేదండి. ఎండ వేడికి ప్లస్ ఏంటంటే ఎండలో ఉండే ఇంకా వడియాలు పెట్టాను కదా. 8:30 కరెక్ట్గా అయిపోయిందండి. 7:30 నుంచి 8:30 1 అవర్. మధ్యలో ఒక 5 మినిట్స్ మా నాన్న వెళ్తుంటే కిందకు వచ్చారు. ఇంకా అంతే. ఇంకా వచ్చిన తర్వాత గిన్నెలు, రవ్వ ఉడికించిన గిన్నెలు అవైనా ఉంటాయి కదా, అవి ఏంటంటే ముందు ట్యాప్ దగ్గర నానబెట్టేశాను. ఎందుకంటే అవి డ్రై అయితే మళ్ళీ తర్వాత క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తడిగా ఉన్నప్పుడే వెంటనే ట్యాప్ కింద పెట్టేసి ఫుల్గా ఆ గిన్నె నిండా వాటర్ పట్టేసి క్లీన్ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ మా చిన్నుని పల్పి ఆరెంజ్ బాటిల్ తాగమంటే నేనైతే తాగాను, మమ్మీ తాగితే తాగు లేదంటే పక్కన పెట్టేసి అంటున్నాడు. నిన్న కూడా నేను ఒక బాటిల్ తాగాను, ఇంకా ఇప్పుడు ఇది ఒక సెకండ్ బాటిల్ అనమాట. నిన్న కూడా తాగలేదు. తను ఎందుకో మరి కొంచెం తినట్లేదు, తాగట్లేదు. తను తినకపోయినా నేను వదిలిపెట్టాను కదా. కాకపోతే ఏంటంటే ఎక్కువ మొదలు కాకుండా కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ టైంకి అయితే తినాలి. టైంకి అయితే పెట్టేస్తాను. తనకి పెట్టిన తర్వాత స్పూన్ వేసి ఇచ్చి తను తినడం స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే తినడం స్టార్ట్ చేస్తాను. ఇంకా పల్పి ఆరెంజ్ బాటిల్ అయితే తాగమంటే వద్దు మమ్మీ అసలు తాగబుద్ధి కావట్లేదు అంటే సరే నేనే తాగేశాను. ఇంకా తన్ని మళ్ళీ అంటే తనకి తాగాలనిపించకపోయినా బలవంతం చేయడం కూడా మంచిది కాదు. ఇంకా అందుకని ఇంకా తన్ని బలవంతం చేయకుండా నేనే తాగేశాను. ఇక నేను ఎండలో వడియాలు పెట్టడం వల్ల ఫేస్ చూడండి ఎంత నల్లగా అయిందో. నా ముఖమేమో నల్ల వడియము, మా చిన్ను ముఖం తెల్ల వడియమో అంటున్నాను. అంటే మా చిన్ను ఏ వడియాలు పెట్టలేదు కదా, అందుకే ముఖం తెల్లగా ఉంది కాబట్టి తెల్ల వడియం అంటే మా చిన్నునేమో ఇంకా నవ్వాడనమాట. నేను భలే మమ్మీ కామెడీ చేస్తావు నువ్వు అని ఒకటే నవ్వాడు. తర్వాత నాకు కూడా నవ్వొచ్చింది. ఇంకా పల్పి ఆరెంజ్ బాటిల్ అయితే తాగేశాను. ఇంకా డస్ట్బిన్ అయితే పెట్టాలి. కింద అయితే మస్తు వర్క్ ఉంది. ఇల్లు ఊడవలేదు, తుడవలేదు, గిన్నెలు, ఇంకా కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ గిన్నెలు ఉంటాయి కదా, కుకింగ్ చేసినప్పుడు గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్, షింక్ ఇవన్నీ ఉంటాయి కదా డైలీ, అవన్నీ వర్క్ అంతా చేసుకొని ఇంకా స్నానం చేసి దీపం పెట్టి వచ్చిన తర్వాత రేపు పెసర వడియాలు, మినప వడియాలు రెండు కలిపి అంటే పెసరపప్పు మినపప్పు రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెసర మినప వడియాలు పెడదామనేసి ముందు ప్రిపరేషన్ కోసం ఏంటంటే ప్లాస్టిక్ షీట్ కావాలి కదా. అయితే మా చిన్ను మ్యాట్రస్ కొన్నప్పుడు బెడ్కి ఇట్లా ప్లాస్టిక్ షీట్ వచ్చింది. ఎంత పెద్ద కవర్ అంటే నాకు అది పరిచేసరికి చేతులన్నీ బాగా పెయిన్ వచ్చేసాయి అనమాట. అంత పెద్ద కవరు, ఎవరు హెల్ప్ లేదు కదా, ఇంకా నేను ఒక్కదాన్నే కదా. ఇంకా ఆ కవర్ మొత్తం ఇట్లా ఫ్లోర్ మీద పరుచుకొని అది కట్ చేయడానికి అయితే ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. అసలు అది ఇట్లా ఓపెన్ చేయడానికి బార్ కానీ వెడల్పు కానీ నా చేతులకి మించి ఉన్నాయన్నమాట. ఇట్లా చేతులు చాపి ఎంత పెయిన్ వచ్చేసాయో నాకైతే ఒక్కోసారి వామ్మో ఇంత కష్టమైన పనులు కూడా ఎంతో ఇష్టంగా చేస్తున్నానని నాకు నేను ఫీల్ అవుతాను. ఇది కష్టమైన పని, దీనిని తప్పించుకోవాలని ఎప్పుడూ అనుకోనండి. ఏదైనా ఇప్పుడు పనే విషయంలో కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినా కూడా దాని నుండి పారిపోతే సమస్య అయితే పరిష్కారం కాదు కదా. ఆ సమస్యని పరిష్కరించుకోవాలంటే దాని దగ్గర ప్లాను ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం ఫాలో అవుతేనే ఆ కష్టాన్ని ఈజీగా మనం దాటగలం. ఇంకా ఈ కవర్ విషయంలో కూడా అంతే. అంత పెద్ద షీట్ కట్ చేసేసరికి నాకు ఈజీగా ఒక 45 మినిట్స్ పట్టిందండి. మొత్తం 4 వైపులా అంటే ఒక కవర్ బ్యాగ్ లాగా ఉంటుంది కదా, ఆ బ్యాగు జాయింట్స్ అన్నీ కట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసి నీట్గా కట్ చేసేసరికి నాకు ఒక 45 మినిట్స్ పట్టింది. ఆ కవర్ని అంటే బ్యాగ్ లాగా ఉంటుంది కదా, దాన్ని 4 వైపులా కూడా కట్ చేసి పైకి కిందకి ఇంకా కూర్చోవడం, నిల్చోవడం, ఇంక ఇదే వర్క్ సరిపోయింది. ఇంకా సరే ఫైనల్గా మనం ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి రిజల్ట్ అయితే వచ్చేసింది. మంచిగా షీట్స్ అయితే కట్ చేశాను. ఒక 4 షీట్స్ అయితే అయినాయండి. తర్వాత మీకు కటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. మంచి మందపాటి కవర్ అనమాట. వడియాలు పెట్టుకుంటే చక్కగా మంచిగా డ్రై అవుతాయి. పెసర వడియాలు కాబట్టి మంచిగా ఈజీగా తీసుకోవచ్చు. అదే రవ్వ వడియాలు, అవి బియ్యపిండి వడియాలు కానీ మురుకులు కానీ అట్లా ఉంటాయి కదా, ఆ వడియాలు అయితే మ్యాక్సిమం ఇట్లాంటి షీట్స్ మీద పెట్టుకోవద్దు. ఏంటంటే కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటేనే బెస్ట్. ఇంకా పెసర వడియాలు ఈజీగా ఇట్లా ఊడొచ్చేస్తాయి కాబట్టి జస్ట్ అట్లా పెట్టేస్తే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఇంకా ఈ షీట్ గుర్తొచ్చేసి ఈ షీట్ అయితే వెతికితే వెంటనే కనపడింది. ఇంకా ఆ షీట్ తీసుకొచ్చి హాల్లో మంచి కింద కూర్చొని చక్కగా పరిచేసి ఇంకా 4 వైపుల జాయింట్స్ అన్ని కట్ చేసి మళ్ళీ అంటే 4/6 బెడ్ కదా,
ఇంకా వాటిని ఒక 4 షీట్స్గా కట్ చేశాను. చక్కగా వచ్చింది. కాకపోతే ఫోల్డ్ చేయడానికి, కటింగ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఎంత కష్టపడ్డానంటే ఇంకా పడ్డా నాకే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే నేను చేసిన పని అయితే మంచి సక్సెస్ అయింది. ఇక్కడ ఏంటంటే లైటు అంటే ఒక కరెంటు వస్తూ పోతూ ఉంది. బట్టలు ఒకవైపు వాషింగ్ అయితే వేశాను. మార్నింగ్ వాషింగ్ వేయలేదు. ఈరోజు మా చిన్ను స్పెషల్గా ఆయన బెడ్షీట్ అయితే ఉంది. ఆయన బెడ్షీట్ వేస్తే కొన్ని బట్టలే పడతాయండి. ఒక 2-3 జతల కన్నా ఎక్కువ పట్టవు. మందపాటి బెడ్షీటు డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా తన బెడ్షీట్ వేయాలంటే కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తనకి ఆ బెడ్షీట్ బాగా ఇష్టపడి డీమార్ట్లో తీసుకున్నాడు. దాంట్లో 3 కలర్స్ ఉన్నాయి. లెమన్ ఎల్లో, బేబీ పింక్, ఇంకా స్కై బ్లూ. తనకి ఎక్కువ స్కై బ్లూ కలర్ అంటే ఇష్టము. ఇంకా స్కై బ్లూ కలర్ తీసుకున్నాడు. ఇంకా ఆ బెడ్షీట్ వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు. ఆ బెడ్షీట్ వేస్తే ఒక 2-3 జతలు తప్పించి ఇంకెక్కువ బట్టలు వేస్తే రన్ అవ్వదు. అందుకని చాలా మందపాటి బెడ్షీట్, రగ్గు టైప్లో, రగ్గు కూడా అంత మందంగా ఉంటుందో ఉండదో అంత మందపాటి బెడ్షీట్ అనమాట. ఇంకా అందుకనే 2-3 జతలు నేను స్నానం చేసిన బట్టలు, ఇంకా నెక్స్ట్ మా చిన్న స్నానం చేసినప్పుడు విడిచిన బట్టలు ఉంటాయి అవి, ఇంకా మా నాని అయితే షర్టు బనీన్, ఇంకా అవే, ఇంకేమీ వేయలేదు. స్పెషల్గా తన బెడ్షీట్ కోసమే వాషింగ్ ఆన్ చేశాను. అప్పటికి 4:30 అయింది. కరెక్ట్గా 4:30కి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మిషన్ వచ్చేసి 6కి ఎండ్ అయింది. ఇంకా షీట్స్ అయితే కట్ చేశాను. ఇంకొకటి జాయింట్లు అయితే ఇట్లా నీట్గా చేస్తున్నాను. జాయింట్స్ ఎక్స్ట్రా కవర్స్ లాగుంటే అవి కూడా కట్ చేశాను. ఇంకా అవన్నీ కూడా డస్ట్బిన్లో పెట్టాలి. ఈలోపు మా చిన్ను వచ్చాడు, కానీ ఇంకా ఈ వర్క్ చేస్తుంటే నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇంకా నేను కూడా నా వర్క్ బిజీలో ఉన్నాడు కాబట్టి ఇంకా తనతో మాట్లాడడానికి నాకు వీలు పడలేదు. ఇంకా నెక్స్ట్ ఈ వర్క్ చేయడానికి ముందు ఏంటంటే నైట్ డిన్నర్కి మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెట్టుకొని వచ్చాను. ఆల్రెడీ గోరుచిక్కుడుకాయ కర్రీ ఉంది. చపాతీ పిండి కలిపేసి ఇంకా ముద్దలుగా ఇట్లా బాల్స్గా ప్రిపేర్ చేసి ఇంకా వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రేపు మార్నింగ్ వంకాయ కర్రీ చేద్దామని వంకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ కూడా గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం వెనక ముందు వర్క్ అవుతుంది, మళ్ళీ లేట్ అవుతే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమోనని ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బట్టలు వాషింగ్ అయిన తర్వాత డాబా మీద కొన్ని ఆరేసి వస్తాను. అండ్ డాబా మీద మెయిన్ ఏంటంటే మా చిన్న బెడ్షీటు, మా నాన్న ఇంకా షర్ట్స్ అయితే ఇక్కడ డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేస్తాను. నా నైటీ పెట్టికోట్ ఇంకా డాబా మీద ఆరేసి రావాలి. ఇంకా అవన్నీ కూడా షీట్స్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వేస్ట్ షీట్ ఉంటుందిగా, ఆ వేస్ట్ షీట్ అయితే ఒక క్యారీ బ్యాగ్లో తీసుకుని అందులో పెట్టేసి డస్ట్ బాస్కెట్ అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా 4 షీట్స్ కట్ చేసి అని చెప్పాను కదా, 4/6 సైజులో 4 షీట్స్ వచ్చాయి. ఎంత మందపాటి కవరో చక్కగా వచ్చాయి. ఇందులో 3 షీట్స్ అయితే ఇంకా కవర్లో పెట్టేసి, అంటే మనం శారీ కొన్నప్పుడు కవర్స్ వస్తాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, అందులో పెట్టేసి నీట్గా ఇంకా గెస్ట్ బెడ్రూమ్లో పెట్టేశాను. మనకి ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు మళ్ళీ వాడుకోవడానికి వీలుంటుందని. అంటే ఓపెన్గా పెడితే ఏంటంటే డస్ట్ పడుతుంది. అట్లా డస్ట్ పట్టకుండా క్యారీ బ్యాగ్లో పెట్టేసి గెస్ట్ బెడ్రూమ్లో పెట్టాను. ఇంకా డాబా మీద కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఇంకా ఈరోజు పెట్టిన వడియాలు అయితే శారీ నుండి సెపరేట్ చేసి హాల్లో కాదండి, ఈ బాల్కనీలో ఐరన్ కాట్ ఉంటుంది కదా, దాని మీద మళ్ళీ ఒక క్లాత్ లాంటి పరిచి అట్లా క్లాత్ నుండి, అంటే శారీ నుండి సెపరేట్ చేసిన వడియాలన్నీ మళ్ళీ ఆ క్లాత్ మీద ఆరబెట్టేశాను. ఇంకా నైటు పడుకోనే ముందు ఇంకా తీసుకొచ్చి లోపలైతే పెట్టాలి. ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టాను గెస్ట్ బెడ్రూమ్లో. మా నాన్న ఫ్యాన్ వేసుకొని ఉన్నాడు, వర్క్ చేసుకుంటున్నాడు. ఇంకా గెస్ట్ బెడ్రూమ్లో స్టూల్ వేసి ఆ స్టూల్ మీద అయితే బేషన్ పెట్టాను. ఇంకా మంచిగా వచ్చినాయి అనమాట. ఎంత బాగున్నాయి అసలుకి, సూపర్గా వచ్చినాయి. ఎక్కడో ఒక 2-3 విరిగిన తప్పించి మిగతా అన్నీ కూడా మంచి పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట, సర్కిల్ షేప్లో. ఇవి నిన్న పెట్టిన వడియాలు మంచిగా డ్రై అయినాయి. ఈరోజు ఫస్ట్ ఏంటంటే లేవగానే ఇంకా డాబా మీద కూలర్ కింద అది స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ మీద బేషన్లో పోసి మంచిగా ఆరబెట్టాను. పెద్ద బేషన్ ఇందా చూపించాను కదా, ఆ పెద్ద బేషన్లో ఆరబెట్టేసి పైన క్లాత్ కూడా కప్పి చుట్టూ క్లిప్లు పెట్టేసి చక్కగా ఆరబెట్టాను. మంచిగా డ్రై అయినాయి. ఇంకా వాటిని ఆ బేషన్ నుంచి చిన్న బేషన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఇంకా అవి కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా రేపు మార్నింగ్ పెసర మినపవడియాలు పెడదామనేసి పప్పు, అంటే 2 రకాల పప్పులు కూడా తీసుకుని బేషన్లో అయితే పోసి పెట్టుకున్నాను ముందే, రేపు హడావుడు లేకుండా. ఇంకా పప్పు కూడా కడిగి పెట్టేసి ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టాను. రేపు మార్నింగ్ లేవగానే కొంచెం గ్రైండర్కి వేసి ఇంకా నా కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కదా. స్విచ్ ఆన్ చేస్తే గ్రైండర్ తన పని తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే చపాతీ చేశాను. మార్నింగ్ స్పెషల్ ఏం చేయలేదు కదా,
ఇంకా నెక్స్ట్ రైస్ అంటే మళ్ళీ 2 పూట్ల తినాలనిపించదు. అందుకని గోరుచిక్కుడుకాయ కర్రీ ఉంది. అది కూడా సేల్ అవుతుందనేసి చపాతీలు అయితే చేశాను. ఆల్రెడీ నేను మా చిన్ను ట్యాంక్ అయితే తినేసాము. ఇంకా మెడిసిన్ కూడా వేసుకున్నాను నేను. మా నాన్న బయటికి వెళ్ళారు. ఇంకా తన కోసం చపాతీలను గోరుచిక్కుడుకాయ కర్రీ అయితే ఉంచాను. తను వచ్చిన తర్వాత తినేస్తాడు. టైం వచ్చేసి నైట్ 10:45 అయింది. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.